హాయ్ గైస్, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ప్లాంక్స్ రేడియేషన్ లా. ప్లాంక్స్ రేడియేషన్ లాలో మనం బ్లాక్ బాడీ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి. అసలు బ్లాక్ బాడీ అంటే ఏంటి, అది చేసే పనులు ఏంటని. బ్లాక్ బాడీ అనేది బ్లాక్గా ఉంటుంది, చాలా బ్లాక్గా ఉంటుంది అనమాట. అసలు నీకు దాంట్లోంచి ఏ లైట్ రిఫ్లెక్షన్ కానీ ఏది కనిపించదు అనమాట. అంటే ఎలా ఉంటుందంటే, బ్లాక్ బాడీ మనకు రెండు పనులు చేయాలి. ఏంటంటే దాని మీద పడే ప్రతి రేని అబ్జర్వ్ చేసుకోవాలి. మనకి బ్లాక్ కలర్ ఎందుకు కనిపిస్తుంది అనుకుంటున్నారు జనరల్గా? ఎందుకంటే మనకి లైట్ రేస్ అనేవి చాలా రకాలు ఉంటాయి కదా. విజువల్ స్పెక్ట్రంలో 7 కలర్స్ అనుకుంటాం, వెబ్జార్ అని అనుకుంటాం. ఆ వెబ్జార్లో మొత్తం అన్ని రేస్ని తీసేసుకుంటుంది ఈ బ్లాక్. ఏ కలర్ని బయటికి ఎమిట్ చేయదు. అందుకే మనకి ఏ కలర్ కనిపించదు. ఆ కనిపించిన కలరే మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, అంటే బ్లాక్ కలర్ అంటే ఏ కలర్ని రిఫ్లెక్ట్ చేయకపోవడమే బ్లాక్ కలర్. అన్ని కలర్స్ని లోపల లాగేసుకుంటుంది అనమాట. అదే వైట్ కలర్ అనుకోండి, దాని మీద పడి ప్రతి కలర్ని అది బయటికి ఎమిట్ చేస్తుంటుంది. అందుకని అన్ని కలర్స్ కలిసిపోవడం వల్ల వెబ్జార్లో అన్ని కలర్స్ కలిస్తే ఏమవుతాయి? వైట్ కలర్. అంటే మనం డిస్పర్షన్లో చూస్తాం కదా, ఒక ప్రిజం పెట్టి దాంట్లోంచి వైట్ కలర్ వేస్తే వెబ్జార్ కలర్స్ వస్తాయి. అలాగే రివర్స్లో కూడా చేయొచ్చు అనమాట. వెబ్జార్ కలర్స్ వేస్తే దాని నుంచి మనకి వైట్ కలర్ వస్తుంది. సో అదనమాట. ఈ బ్లాక్ బాడీ అనేది బ్లాక్గా ఉంటుంది. సెకండ్ కండిషన్ ఏంటనుకుంటున్నారు బ్లాక్ బాడీకి? ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ కండిషన్ ఏంటంటే, బ్లాక్ బాడీ ఈజ్ ఏ గుడ్ అబ్జార్బర్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వేవ్ లెంత్స్. సెకండ్ వచ్చేసి ఇట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఎమిటర్. అంటే ఇది బయటికి వదులుతుంది అనమాట వేవ్స్ని. అదేంటి బ్లాక్ బాడీ అంటే మరి అంతా వేవ్స్ అన్నట్లు లోపల తీసుకొని అసలు బయటకు వదలకపోవడమే కదా బ్లాక్ బాడీ అంటే, మళ్ళీ ఎమిట్ చేయడం ఏంటని అడగచ్చు. ఇక్కడ మనకి ఎలా ఎమిట్ చేస్తుందంటే, ఆ బ్లాక్ బాడీ అనేది దాన్ని హీట్ చేస్తాం అనమాట. హీట్ చేయడం వల్ల అది వేడెక్కుతుంది కదా, అప్పుడు థర్మల్ రేడియేషన్స్ బయటకు వదులుతుంది అనమాట. దాన్ని మనం ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అంటాం. ఓకే, ఇది ఎలా జరుగుతుంది అనేది మనం జనరల్ రియల్ లైఫ్లో ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు మీరు చాలా దగ్గర నుంచి చూసి ఉండొచ్చు. ఏంటి, ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ ఊసలు కానీ గుణపాలు ఉంటాయి కదా, వాటిని కానీ పదును పెట్టడానికి లేకపోతే వంగిపోయినట్లని మళ్ళీ స్ట్రైట్గా చేయడం కోసం వాటిని చాలా హై టెంపరేచర్ కాల్స్తుంటారు కదా. హై టెంపరేచర్ కాల్చినప్పుడు మీకు ఆ ఐరన్ రాడ్ అనేది ఏ కలర్లోకి మారుతుంది? రెడ్ కలర్లోకి మారుతుంది. మీకు గమనించలేదు, ఆ పార్ట్ మాత్రం రెడ్ కలర్లోకి మారుతుంది. అక్కడ మీకు లైట్ ఎందుకు కనిపిస్తుంది? రెడ్ కలర్ కదా. రెడ్ కలర్ అంటే లైట్ ఎమిటింగ్ చేస్తుంది, అంటే మీకు బయటికి లైట్ అనేది ఎమిట్ అవుతుంది. చీకట్లో పట్టుకెళ్ళి చూసినా కానీ అది మీకు కనిపిస్తుంది అనమాట. అంటే అది మీకు ఒక సర్టెన్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని మీకు బయట పంపిస్తుంది అనమాట. ఇదే థర్మల్ రేడియేషన్. ఇప్పుడు మనకి ఫస్ట్ రెడ్ కలర్లో బయటకు వస్తుంది. ఇంకా హీట్ చేస్తారనుకోండి, మీరు చాలా వాటిల్లో చూసే ఉంటారు డిస్కవరీ ఛానల్లో గట్టని, ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఫర్నెస్లో కానీ గట్టని ఇంకా హీట్ చేసేస్తే వైట్ కలర్లో కనిపిస్తుంది. వీటిని మెల్ట్ అయిపోయి ఆ టెంపరేచర్ దగ్గర తీసుకెళ్తే మనకి వైట్ కలర్ అనేది కనిపిస్తుంది. కాకపోతే జనరల్ లైఫ్లో ఉండే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్, కానీ అవి బ్లాక్ బాడీస్ కాదు కదా. ఎందుకంటే అవి బ్లాక్ బాడీస్ కాదు కాబట్టి అవి రెడ్ కలర్, ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ని బయటకి ఎమిట్ చేస్తున్నాయి. అది బ్లాక్ బాడీ అయితే ఏం చేయాలంటే, ఇది అన్ని కలర్ రేస్ని తీసుకుంటుంది కదా, కాబట్టి ఇది అన్ని కలర్ రేస్ని బయటకు వదలాలి. అంటే ఫస్ట్ రెడ్ వదులుతుంది, తర్వాత ఆరెంజ్, తర్వాత ఎల్లో, తర్వాత గ్రీన్ అండ్ తర్వాత అలా మొత్తం మనకు టెంపరేచర్ బట్టి నీకు కలర్ అనేది మారుతూ ఉండాలి. బట్ అన్ని వేవ్ లెంత్స్ ఆఫ్ లైట్ నీకు మాత్రం బయటికి వదలాలన్నమాట. ఇది మనకు బ్లాక్ బాడీ అంటే. మనకి ప్లాంక్స్ రేడియేషన్ అనేది మ్యాక్స్ ప్లాంక్ 1900లో కనుక్కున్నారనమాట. క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ పెట్టారు దాని పేరు. ఇలాంటివి ఏమైనా తయారు చేసేటప్పుడు జనరల్గా ఎజంప్షన్స్ అనేవి తీసుకుంటాం. అంటే ఈ సిచ్యువేషన్లో ఎలా జరగడం వల్ల నేను ఎలా తీసుకున్నానని సైంటిస్టులు చెప్పడం కోసం కొన్ని ఎజంప్షన్స్ తీసుకుంటారనమాట. ఓకే, ఆ ఎజంప్షన్స్ మనం డిస్కస్ చేద్దాం. 3 ఎజంప్షన్స్ తీసుకున్నాడు. మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎజంప్షన్స్ బేస్ అయ్యే మనకి ప్రూఫ్ కానీ లేకపోతే సైంటిస్టులు చేసినప్పుడు డిస్కవరీ కానీ బేస్ అయి ఉంటుంది. మెయిన్ ఆ ఎజంప్షన్సే. కొంతమంది ఆ ఎజంప్షన్ తప్పుగా తీసుకోవడం వల్ల కొన్ని ఫార్ములాలు కూడా రాంగ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, మన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఉంటుంది కదా, దాంట్లో అలాగే జరుగుతుంది. 2 ఎజంప్షన్స్ రాంగ్ తీసుకుంటారు. అదనమాట. దీంట్లో ఫస్ట్ ఎజంప్షన్ ఏంటంటే, బ్లాక్ బాడీ రేడియేటర్ కంటైన్స్ సింపుల్ హార్మోనిక్ కోఆక్సిలేటర్స్ విత్ ఆల్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, మన బ్లాక్ బాడీ ఉంటుంది కదా, బ్లాక్ బాడీ, అవును మీకు డౌట్ రాలేదా మనం హీట్ చేస్తే లైట్ ఎందుకు ఎమిట్ అవుతుందని? ఏంటంటే మనకి లేజర్స్లో స్టడీ చేసుకున్నాం కదా, యాటమ్ ఉంటుంది, యాటంలో ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్ హై నుంచి లో జంప్ చేసే, ఫస్ట్ లో నుంచి హైకి వెళ్తుంది.
హై నుంచి లోకి వచ్చేటప్పుడు మాత్రం ఒక సర్టెన్ వేవ్ లెంత్ని బయటికి ఎమిట్ చేస్తూ వస్తుంది కదా. యాటంలో న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఏమో అవుటర్ షెల్లో తిరుగుతుంటాయి. మనం దీని మీద ఈ యాటమ్ మీద లైట్ వేసినప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అవుతుంది నెక్స్ట్ హైయర్ ఎనర్జీ లెవెల్కి. సో ఎగ్జైట్ అయిన తర్వాత మళ్ళీ డీఎగ్జైట్ అయ్యేటప్పుడు అది ఆల్రెడీ ఎనర్జీ తీసుకుంది కదా, ఎనర్జీ అంతా దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ కింద స్టోర్ అయిపోయింది. అలా స్టోర్ అయింది మళ్ళీ రిలీజ్ చేసేస్తుంది అనమాట. రిలీజ్ చేసేసి మళ్ళీ దాని ఒరిజినల్ దాంట్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆ హై ఎనర్జీ ఆర్బిట్లో ఉన్న హైలీ అన్స్టేబుల్ కదా, అందుకని మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు ఎనర్జీ లూజ్ అవ్వాలి. ఆ ఎనర్జీ లైట్ ఎనర్జీ కింద కానీ హీట్ ఎనర్జీ కింద కానీ లూజ్ అవుతుంది. లైట్ ఎనర్జీ కింద కానీ హీట్ ఎనర్జీ కింద కానీ లూజ్ అవుతుందంటే ఏంటి, అక్కడ రేడియేషన్ జరుగుతున్నట్టు. ఓకే, ఇక్కడ మనం హీట్ చేసినప్పుడు కూడా అంతే. ఫస్ట్ ఇక్కడ లైట్ బ్లాక్ బాడీ అనేది లైట్ అంతా అబ్జర్వ్ చేసుకుంది. లైట్ అంతా అబ్జర్వ్ చేసుకుని ఇక్కడ మనం దీనికి హీట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు రేడియేట్ చేయడం మొదలు పెడుతుంది. అంటే హయ్యర్ ఎనర్జీలో ఉన్న వాటిని కిందకి పంపిస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్ అనేది పైకి కిందకి ఆక్సిలేట్ అవుతుంది. ఏంటంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్తుంది, మళ్ళీ కింద పడుతుంది, ఏంటి రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం మళ్ళీ హీట్ ఎత్తున్నాం కదా, హీట్కి మళ్ళీ ఇలా పైకి వెళ్తుంది, మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ మనకు బయటకు ఒక వేవ్ వస్తుంది. సో మనకి బ్లాక్ బాడీ అనేది నెంబర్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేషన్స్ తెలుసు కదా, ఫ్రంట్ టు అండ్ ఫ్రో ఇలా మూవ్ అవుతాయి అన్నమాట. సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేషన్స్ అనేవి ఉంటాయి బ్లాక్ బాడీలో అని అన్నాడు అనమాట. సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్స్ ఇక్కడ మనకి సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్స్ వచ్చేసి యాటమ్స్ అనమాట. యాటమ్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి పైకి కిందకి మూవ్ అవుతుంటాయి కదా, వాటిని సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్స్ అన్నాడు అనమాట. ఈ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్స్కి అన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయంట. ఆల్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీస్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు అన్ని రకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయంట. మళ్ళీ ఇక్కడికి రావడానికి ఆల్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఇప్పుడు యాటమ్ అనేది దాని యాటంలో ఎలక్ట్రాన్ అనేది ఈ లెవెల్ నుంచి దానికి కొంచెం హై లెవెల్కి వెళ్ళి మళ్ళీ రావడానికి బట్టే ఇది ఒక ఫ్రీక్వెన్సీ. మళ్ళీ ఇదే కాకుండా ఇది ఎక్కడో దూరంగా ఉన్న దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావచ్చు, మళ్ళీ ఇంకా ఎంతో దూరం చాలా దూరం వరకు వెళ్ళిన దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావచ్చు. అదనమాట. అంటే అన్ని రకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయని తీసుకుంటాను అనమాట. అన్ని రకాల పాసిబిలిటీస్ సేమ్ మనకి దీంట్లో ఉంటుంది కదా, మ్యాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్లో మనకి గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు అన్ని వెలాసిటీస్ ఉంటాయని అంటాడు కదా, సేమ్ అలాగే తీసుకున్నాడు అనమాట. తనని అన్ని పాసిబుల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయని తీసుకుంటాడు. మనకి సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ హార్మోనిక్ ఆక్సిలేటర్స్ ఉన్నాయి కదా, సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్స్, దీంట్లో అంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడు కంటిన్యూస్గా అబ్జార్బ్ కానీ ఎమిట్ కానీ చేయలేవు. కాంట్ అబ్జార్బ్ ఆర్ ఎమిట్ కంటిన్యూస్లీ. అంటే ఒకసారి వేవ్ ఎత్తుందంటే అలా ఎత్తనే ఉండాలి, లేకపోతే అలా లాక్కుంటూనే ఉండాలి. కానీ ఇలా మనకి ఎప్పటికీ జరగదు అంటున్నాడు అనమాట. బ్లాక్ బాడీలో ఏంటంటే ఇప్పుడు మనకి లైట్ అనేది ఫస్ట్ నీకు బయటికి రేడియేషన్ అనేది రావాలంటే ఒక యాటంలో ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ దాని మీద లైట్ వేయాలి. లైట్ వేసిన తర్వాత ఎలక్ట్రాన్ అనేది పైకి ఎగ్జైట్ అవ్వాలి. పైకి ఎగ్జైట్ అయిన తర్వాత మళ్ళీ అది కిందకు వస్తే అప్పుడు నీకు రేడియేషన్ వస్తుంది. ప్లస్ ఈ పైకి ఎగ్జైట్ అయినప్పుడు నీకు హైలీ అన్స్టేబుల్ స్టేట్ కదా, వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేయడానికి ట్రై చేస్తుంది అనమాట ఈ ఎలక్ట్రాన్ అనేది. సో మనకి ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే ఇచ్చిన రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంది ఎలక్ట్రాన్. తర్వాత ఏమైంది, హయ్యర్ ఎనర్జీలోకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఎమిట్ చేస్తుంది. ఎప్పటికీ మళ్ళీ ఇంకా అబ్జర్వ్ చేసుకుని ఇంకా పైకి వెళ్ళిపోవాలనుకుంది. ఒకవేళ వెళ్ళిపోయినా కానీ ఎంత పైకి వెళ్తుందో ఎంత పైకి వెళ్ళే కొలది అంత అన్స్టేబుల్ అయిపోద్ది అనమాట, అంత తొందరగా లూజ్ అవ్వడానికి. సో మనకి ఎప్పటికీ అబ్జార్ప్షన్ అనేది కంటిన్యూస్గా జరగదు. అంటే ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు ఇంకా పైకి వెళ్ళిపోతూనే ఉండదు. అండ్ ఎమిషన్ కూడా కంటిన్యూస్గా జరగదు. ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేది పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఎక్కడో దిక్కుని ఖచ్చితంగా స్టాప్ అవ్వాలి. మళ్ళీ మళ్ళీ లైట్ని అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళాలి. సో అదనమాట మనకి సెకండ్ పాయింట్. మనకి థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది ఫార్ములా గుర్తుంచుకోండి, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు N × Hν. ఓకే, ఇక్కడ N అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్. ఇక్కడ మనకి క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఉంటుంది. క్వాంటైజేషన్ అనే పాయింట్ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు క్వాంటైజేషన్ అంటే ఏంటి? షాప్ దగ్గరికి వెళ్ళాం, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కొనుక్కోవాలనుకున్నాం. ఒక్కొక్కటి 10 రూపీస్ అని చెప్పాడు. మనం డైరీ మిల్క్ ఫుల్ చాక్లెట్ కొనుక్కోగలమా? 5 రూపాయలు ఇచ్చి ఇంకో దాంట్లో సగం ఇమ్మనగలమా? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. కొట్టుడు అస్సలు ఇవ్వడు, ఇంకా మనల్ని తేడాగా చూస్తాడు పైన కింద దాకా. అదే ఏంటంటే క్వాంటైజేషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా కంప్లీట్ ఒక సెట్ ఉంటుంది అనమాట. డైరీ మిల్క్ అనుకుంటుని
డైరీ మిల్క్ 10 రూపీస్. నువ్వు ఈ 10 రూపీస్ది మాత్రమే కొనుక్కోగలవు. ఎన్ని కొనుక్కున్నా కానీ ఈ 10 రూపీస్ మాత్రమే కొనుక్కోగలవు. 10 రూపీస్ 10 రూపీస్ 10 రూపీస్. ఓకే, ఇప్పుడు 3 కొనుక్కున్నావు అనుకో, 3 కంప్లీట్గా కొనుక్కోవాలి. 2.5 కొనుక్కుంటాను, 1.5 కొనుక్కుంటాను, 1/4 కొనుక్కుంటాను అని అనలేవు కదా. ఓన్లీ ఈ కొనుక్కుంటే ఈ 3 కొనుక్కోవాలి, లేకపోతే ఒకటే కొనుక్కోవాలి. ఏదో ఒకటే మాత్రమే, ఆర్ ఇంటిగ్రల్ మల్టిపుల్. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క డైరీ మిల్క్ 10 రూపీస్ అయితే నేను 10 కొనుక్కుందాం అనుకుంటున్నాను. 10 కొనుక్కుందాం అంటే ఏంటి, 10 ఇంటూ డైరీ మిల్క్ కాస్ట్ ఎంత, 10 కంటెంట్ ఇంటూ 10. ఒకవేళ నేను కొనుక్కుందాం అంటే దాని కాస్ట్ ఇంటూ 9 డైరీ మిల్క్స్. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ నీకు ఎప్పుడు ఇంటిగ్రల్ మల్టిపుల్ అనేది ఉంటుంది. ఇంటిగ్రల్ అంటే 1 కానీ 2 కానీ 3 కానీ, అంటే మనం హాఫ్లు కానీ ఫ్రాక్షనల్ పార్ట్ ఉండదు కదా. మనకి అలాగే ఫోటాన్స్ ఉంటాయి కదా, లైట్లో మనకి ఫోటాన్స్ కింద ప్యాకెట్స్ కింద వస్తాయంట. మనకి మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ ఉంటుంది కదా, మనకి క్వాంటమ్ థియరీ పాస్టులేట్స్లో వస్తుంది అనమాట. ఏంటి, ఎనర్జీ అనేది ఫోటాన్స్ అనేది క్వాంటైజ్డ్ అంటాడు. ఏంటంటే మనకి ప్యాకెట్స్లో వస్తుంది అనమాట. ఈ ఒక్క ప్యాకెట్కి హెచ్న్యూ అని ఉంటుంది దీని ఎనర్జీ అనేది. ఓకే, మనకి ఈ ఎలక్ట్రాన్ అనేది ఐదర్ ఈ ప్యాకెట్స్లో అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, మల్టిపుల్స్ ఆఫ్ ప్యాకెట్స్లో. అంటే హెచ్న్యూ అయి ఉండొచ్చు, 2 హెచ్న్యూ అయి ఉండొచ్చు, 3 హెచ్న్యూ అయి ఉండొచ్చు, అలా ఏదైనా అయి ఉండొచ్చు. కాకపోతే నీకు హాఫ్ హెచ్న్యూ, 3/4 హెచ్న్యూ ఇలా తీసుకోలేదన్నమాట. ఎలక్ట్రాన్ తీసుకుంటే మొత్తం అంతా ఒక ప్లేట్ భోజనం తింటుంది, కానీ సగం ప్లేట్ భోజనం గట్రా తిందనమాట. తీసుకుంటే ఫుల్ చాక్లెట్టే, హాఫ్ చాక్లెట్లు, పావు చాక్లెట్లు గట్రా ఉండదన్నమాట ఈ ఎలక్ట్రాన్కి. సో ఇదనమాట మనకు థర్డ్ పాయింట్. మనకు 2 ఫార్ములాస్ వచ్చినాయి కదా. ఓకే, మనకు 2 ఫార్ములాస్ వస్తాయి. ఈక్వల్ టు NH/న్యూ. న్యూ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ మనం ఈ ప్లాంక్స్ రేడియేషన్ లాలో ఫస్ట్ మనం ఈ ప్లాంక్స్ రేడియేషన్ లాలో మనం ఫైండ్ చేసేది ఏంటంటే యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆక్సిలేటర్. ఇక్కడ ఎనర్జీ ఈక్వల్ టు NH/న్యూ. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఎనర్జీ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీస్ ఆఫ్ ఎవ్రీ ఆక్సిలేటర్ బై నెంబర్ ఆఫ్ ఆక్సిలేటర్స్. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ అంటే ఇప్పుడు మనకి ఒక బ్లాక్ బాడీ ఉంది, దాంట్లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి కదా. ఆ నెంబర్ ఆఫ్ యాటమ్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆక్సిలేషన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అన్నీ సింపుల్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీసే కాదంటలేదు, కాకపోతే ఒక్కదానికి ఒక్కో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఆల్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీస్ అని. ఫస్ట్ పాయింట్లో ఉంది చూడండి, ఆల్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీస్ అని. సో నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ యాటమ్స్లో ఒక్కొక్క దానికి ఒక్కోలా బిహేవ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం లైట్ వేసినప్పుడు దీని మీద తక్కువ పడింది అనుకో, దీనికి కొంచెం తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు. దీని మీద ఎక్కువ ఇంటెన్సిటీతో పడుతుంది అనుకో, ఇక్కడ ఉండే యాటమ్ మీద దానికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు, ఎవడో తెలుసు. ఓకే, అందుకని మనం యావరేజ్ తీసుకుంటాం అనమాట. యావరేజ్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆక్సిలేటర్. ఈ అంటే క్యాపిటల్ ఈ అంటే టోటల్ ఎనర్జీ అండ్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ఆల్ ఆక్సిలేటర్స్. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. ప్రతి ఆటమ్ మనకి సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ కింద బిహేవ్ చేస్తుంది. ఆ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ కింద బిహేవ్ చేసినప్పుడు మనకి దానికి ఎనర్జీ ఉంటుంది. ఆక్సిలేటర్కి పర్టికులర్ ఎనర్జీ అని ఉంటుంది కదా, టోటల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా. ఆ ఎనర్జీ అనేది ఒక్కోదానికి ఒక్కోలా ఉంటుంది కదా. ఒక్కోదానికి ఒక్కో ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఒక్కోదానికి ఒక్కోలా ఉంటుంది. అలా మొత్తం ప్రతి యాటమ్ యొక్క ఎనర్జీ అనమాట అంతా యాడ్ చేసేస్తే మనకి ఎప్సిలాన్ అదే ఈ వస్తుంది అనమాట, క్యాపిటల్ ఈ బై ఎన్. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ యాటమ్స్. మనకి యావరేజ్ చేస్తున్నాం అనమాట, యావరేజ్ ఎనర్జీ ఆఫ్ అన్ యాటమ్ ఆర్ యావరేజ్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆక్సిలేటర్ అని అనుకోవచ్చు. ఓకే, యావరేజ్ చేస్తాం కాబట్టి మనకు టోటల్ ఎనర్జీ బై నెంబర్ ఆఫ్ యాటమ్స్. ఏదన్నా అంతే కదా, యావరేజ్ చేసేటప్పుడు టోటల్ బై టోటల్ అలా వస్తుంది. ఫస్ట్ మనం ఎన్ గురించి చెప్పుకుందాం. ఎన్ అంటే ఏం చెప్పాను, టోటల్ నెంబర్ ఆఫ్ ఆక్సిలేటర్స్. ఇప్పుడు దీంట్లో మనకి అన్నిటికీ డిఫరెంట్ అని చెప్పుకున్నాం, కాకపోతే దీంట్లో కొన్ని కలిసి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ ఉన్నాయి, 5 ఉన్నాయి అనుకోండి. అంటే ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1 సెకండ్ ఉన్నాయి, 5 ఉన్నాయి అనుకోండి. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 2 ఉన్నాయేమో, 20 ఉన్నాయి అనుకోండి. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 3 ఉన్నాయి అనుకోండి, 50 అనుకోండి. పోయేదే ఉందండి. ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఓకే అంటే ఇలా ఉన్నాయి మనకి. అంటే 1 సెకండ్ ఫ్రీక్వెన్సీ ఉన్న యాటమ్స్ ఏమో 5 ఉన్నాయి, 2 సెకండ్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయేమో 20 ఉన్నాయి, 3 సెకండ్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయేమో 50 ఉన్నాయి. సో మనకి ఎలా ఉన్నాయన్నమాట.
ఇలా ఉన్నప్పుడు మనకు టోటల్ ఏమవుద్ది, n0 ప్లస్ n1 ప్లస్ n2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ nr ప్లస్ అండ్ సో ఆన్. ఏంటంటే ఇది n0 అంటే ఫస్ట్ జీరో ఫ్రీక్వెన్సీ ఉన్న జీరో ఫ్రీక్వెన్సీ ఉన్న యాటమ్స్. n1 అంటే సంథింగ్ ఒక వాల్యూ, 1 అని కాదు, ఇక్కడ ఏదైనా వాల్యూ అయి ఉండొచ్చు. సమ్ ఫ్రీక్వెన్సీ, సమ్ x ఫ్రీక్వెన్సీ ఉన్న యాటమ్స్ n1 ఉన్నాయి, సమ్ y ఫ్రీక్వెన్సీ ఉన్న యాటమ్స్ n2 ఉన్నాయి, సమ్ z ఫ్రీక్వెన్సీ ఉన్న యాటమ్స్ n3 ఉన్నాయి, సమ్ ఏ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి r ఉన్నాయి, సమ్ ఏ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి r ఉన్నాయి. వీటిని n1 n2తో డినోట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఒకటే యాటమ్ ఉంది, 2 యాటమ్లు ఉన్నాయని కాదు. అంటే దానికి ఒక పర్టికులర్ వాల్యూ, అంటే x ఫ్రీక్వెన్సీతో ఈ ఫ్రీక్వెన్సీ సంథింగ్ x ఫ్రీక్వెన్సీతో ఉన్న యాటమ్స్ అనేవి n1 ఉన్నాయి అంతే. n1 అంటే అది సంథింగ్ ఏదైనా నెంబర్ కావచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ఆఫ్ ద ఆక్సిలేటర్ కదా, టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఆక్సిలేటర్. టోటల్ ఎనర్జీ వచ్చేసి 0 ప్లస్ ఎప్సిలాన్ n1 ప్లస్ 2 ఎప్సిలాన్ n2 ప్లస్ 3 ఎప్సిలాన్ n3. ఇక్కడ మనకి ఎందుకు ఇలా వచ్చిందంటే, ఫస్ట్ మనకి ఏమని చెప్పుకున్నాం, E ఈక్వల్ టు NH. అంటే మనకి ఇక్కడ ఎనర్జీ అనేది ఫోటాన్ అనేది క్వాంటైజ్డ్ అని చెప్పుకున్నాం, అంటే దానికి ఇంటిగ్రల్ మల్టిపుల్స్లో ఉంటుందని అనుకున్నాం. ఓకే, మనకి ఫస్ట్ జీరోతో మొదలవుద్ది, ఇంటిగ్రల్ కదా, ఇంటీజర్స్ 0 1 2 3 4 5. ఇక్కడ నెగిటివ్ కూడా ఉంటాయి, నెగిటివ్ లేవని నేను అంటలేదు, కాకపోతే ఎనర్జీ అనేది నెగిటివ్లో ఎగ్జిస్ట్ అవ్వదు మనకి, నెగిటివ్ ఎనర్జీ అనేది. కోర్స్ ఇదంతా బాగా అడ్వాన్స్ టాపిక్ అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ ఇదంతానే. ఓకే, మనం ప్రస్తుతం పాజిటివ్లోనే వెళ్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ జీరో ఎనర్జీ, 0 ఇంటూ సంథింగ్ ఏది పెట్టినా ఇంకా మనకి ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ ఈ ఎనర్జీ ఎప్సిలాన్ ఎనర్జీ ఉన్న యాటమ్స్ n1. సో వాటి టోటల్ ఎనర్జీ ఎంత అవుద్ది, ఎప్సిలాన్ ఇంటూ n1. 2 ఎప్సిలాన్ ఎనర్జీ ఉన్న యాటమ్స్ n2 ఉన్నాయి, సో వాటి టోటల్ ఎనర్జీ ఏమవుద్ది, 2 ఎప్సిలాన్ ఇంటూ n2. 3 ఎప్సిలాన్ ఎనర్జీ ఉన్నాయి, n3 యాటమ్స్ ఉన్నాయి, సో 3 ఎప్సిలాన్ ఇంటూ n3 అంటే వాటి టోటల్ అవుతుంది. అండ్ సో ఆన్ ప్లస్ అలా ఎన్ని యాటమ్లు ఉంటే అన్ని యాటమ్లు వేసేస్తాం. ఓకే, 6 ఎప్సిలాన్ ఇంటూ n3, n3 ఎందుకు, అండ్ సో ఆన్ 6 ఎప్సిలాన్ ఇంటూ nr. ఓకే, ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా ఇదంతా. ఓకే, మనకి ఇది ఎందుకు వచ్చింది అనేది అర్థం అవ్వాలన్నమాట. ఓకే, ఎప్సిలాన్ ఈ వచ్చేసింది, టోటల్ ఎనర్జీ వచ్చేసింది, ఇక్కడ n కూడా వచ్చేసింది అనమాట మనకి. నెక్స్ట్ కాకపోతే మనకి ఇవి రెండు వేరే వేరే మోడల్స్లో ఉన్నాయన్నమాట. సో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకి మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అనేది వస్తుంది, ఇక్కడ గుర్తుంచుకోండి. nr ఈక్వల్ టు n0 ఇంటూ e పవర్ మైనస్ re. ఇక్కడ r ఉంది కాబట్టి ఇక్కడ r వచ్చింది, గుర్తుంచుకోండి. ఇక్కడ 1 అని ఉంటే ఇక్కడ 1 అని వస్తుంది, ఇక్కడ 2 అని ఉంటే 2 అని వస్తుంది. nr ఎప్సిలాన్ ఇది n0 ఇంటూ ఈ పవర్ మైనస్ r ఎప్సిలాన్ బై kt. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, n0 ఇంటూ ఈఎక్స్పి అంటే ఈని ఈఎక్స్పి అని రాసుకుంటారనమాట, అంటే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ r ఎప్సిలాన్ బై kt. దీన్నే ఎలా రాసుకోవచ్చు, ఈ పవర్ మైనస్ re బై ktని ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ re బై kt అని రాసుకోవచ్చు అనమాట. ఓకే, దీని గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ మనకి ఓకే n0 సంథింగ్ ఒక వేరియబుల్ nrకే మనకి వాల్యూ వచ్చింది కాబట్టి మనం n1 n2 n3 అలా మొత్తం అన్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవడం. ఓకే, ఫస్ట్ మనం n కనుక్కుందాం. n ఈక్వల్ టు n0 ప్లస్ n1 ప్లస్ n2 ప్లస్ n3 కదా, n0 ప్లస్ n1 ప్లస్ n2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ nr ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, n0 అంటే ఎంత, ఇక్కడ r ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. n0 ఇక్కడ r ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ 0 వస్తుంది కదా. ఇక్కడ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 అంటే ఎంత, 1, కాబట్టి ఇక్కడ n0 మిగిలిపోద్ది, అంటే ఈ పవర్ 0 అని వస్తుంది మనకి. ఇక్కడ ఈ పవర్ 0 అంటే ఇక్కడ r ఇంటూ ఎప్సిలాన్, ఇక్కడ మనకి r అంటే 0 బై ఎనీథింగ్ 0. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1, ఈ పవర్ 0 అంటే ఇక్కడ మనకు 1 వస్తుంది. నెక్స్ట్లో చదువుతుంది. నెక్స్ట్ n1, ఇక్కడ n0 ఇంటూ ఈ పవర్ మైనస్ 1 ఇంటూ ఎప్సిలాన్ బై kt. నెక్స్ట్ n2 పెట్టుకోండి,
ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ. ఓకే, నేను ఎలా రాసేస్తున్నాను కొన్ని నా టెక్స్ట్ బుక్లో కూడా ఈఎక్స్పీ డాట్ అని ఉంది, ఎక్స్పోనెన్షియల్లో తీసుకున్నాడు, కాకపోతే నాకు ఇదే ఈజీ. నెక్స్ట్ ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ 3 ఎప్సిలాన్ బై కేటీ. ఓకే, అలా తీసుకుంటే అలా పోతే అలా చివరికి ఎన్ నాట్ వస్తుంది, ఎన్ఆర్ కూడా ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ ఆర్ ఎప్సిలాన్ బై కేటీ ప్లస్ అండ్ సో ఆన్. ఇలాగే వస్తుంది మీకు ఇంకెంత దూరం వెళ్ళిపోయినా కానీ. ఓకే, అర్థమైంది కదా ఈ స్టెప్. ఇదండి మన ఈక్వేషన్. ఓకే, మనకి ఎలా వచ్చింది కదా మొత్తం ఎన్ వాల్యూ అన్నీ ప్లస్ చేస్తే దీంట్లో మనకి ఎన్ నాట్ అనేది కామన్గా కనిపిస్తుంది చూడండి ఎంత దూరం వెళ్ళినా. సో ఎన్ నాట్ని కామన్ తీసేద్దాం బయటికి. ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ 0 అంటే ఎంత 1 ప్లస్ ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ ప్లస్ ఈ పవర్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ ప్లస్ అండ్ సో ఆన్ ఉంటుంది అనమాట. ఇదంతా ఇక్కడ మీరు ఇది రాత్రి రాయండి, నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఓకే, నెక్స్ట్ ఎన్ నాట్ ఇంటూ మనకి ఒక బైనామియల్ ఫామ్లో ఉంటుంది అనమాట. బైనామియల్ ఫామ్ ఇంటర్లో వస్తుంది కదా, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఉంటుంది కదా. దీని అంతటికి మనం బైనామియల్ ఎక్స్పెన్షన్ ఎలా రాయొచ్చు అంటే 1/1 మైనస్ ఎక్స్. మనకి ఇంటర్లో ఉంటుంది కదా బైనామియల్ ఎక్స్పెన్షన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఎలా ఉంటుంది. అలా ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోయేదాన్ని 1/1 మైనస్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. అంటే 1 మైనస్ ఎక్స్ పవర్ మైనస్ 1 అని చెప్తాం ఫార్ములాలో. ఓకే, 1/1 మైనస్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. ఎన్ నాట్ బై దీన్ని ఎలా రాసుకోవచ్చు 1 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అలా ఉంది కదా, అంటే పవర్లో -1 2 అలా ఉంది కదా. ఓకే, అంటే మనకి ఎక్స్ ఏంటి ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై ఆర్టీ. ఓకే, అయిపోయింది. మనకి ఒక వాల్యూ వస్తుంది, ఎన్ వాల్యూ వస్తుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ బై క్యాపిటల్ ఎన్ కదా, మనకి క్యాపిటల్ ఎన్ వాల్యూ వచ్చేసింది. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదామే. మనం నెక్స్ట్ వచ్చేసి టోటల్ ఎనర్జీకి మనం ఇందాక ఏమని రాసుకున్నాం 0 ప్లస్ ఎప్సిలాన్ n1 ప్లస్ ఎప్సిలాన్ n2 ఎప్సిలాన్ n2 కదా ప్లస్ 3 ఎప్సిలాన్ n3 ప్లస్ అండ్ సో ఆన్. ఇంకా ఆర్ ఎప్సిలాన్ ఎన్ఆర్ కూడా ఉంటుంది. మీ ఇష్టం రాసుకుంటే రాసుకోండి, ప్రాబ్లం కాదు. అంటే దానివల్ల మనకు పెద్ద ఉపయోగం ఉండదు అనమాట రాసుకున్నా కానీ అనమాట. ఓకే, మనకి ఫస్ట్ 0 పక్కన వదిలేద్దాం. నెక్స్ట్ ఎప్సిలాన్ ఇంటూ n1. ఎప్సిలాన్ n1 అంటే ఏంటి, ఇందాక మనం ఫార్ములా చేసుకున్నాం కదా ఎన్ఆర్ ఫార్ములాలో, దాంట్లో ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. నెక్స్ట్ ఏంటి 2 ఎప్సిలాన్ ఇంటూ n2. ఎన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ. 3 ఎప్సిలాన్ ఇంటూ n3 కూడా ఇక్కడ ఎన్ నాట్ అని వస్తుంది, ఈ పవర్ మైనస్ 3 ఎప్సిలాన్ బై కేటీ. ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆర్ అయితే ఆర్ ఎప్సిలాన్ ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ ఆర్ ఎప్సిలాన్ బై కేటీ. ఓకే, దీంట్లో మనం కామన్ తీయచ్చు కదా, ఇక్కడ ఎన్ నాట్ కామన్గా కనిపిస్తుంది, నాకు ఎప్సిలాన్ కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ కూడా కామన్ తీయచ్చు అనమాట. ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. ఓకే, ఇక్కడ 2 ఎప్సిలాన్ ఎన్ నాట్ ఉంది కదా, ఇక్కడ ఈ పవర్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ అని ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ మస్ట్ బి యాడెడ్ అనే ఫార్ములా ఉంటుంది కదా, ఎక్స్పోనెంట్స్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుద్ది ఏ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత ఏ పవర్ 2x కదా. అంటే దీన్ని నేను ఇక్కడ మనకి 2x ఫార్ములాలో ఉంది, ఇక్కడ ఎప్సిలాన్ బై కేటీ ఉంది, దాని ముందు 2 ఉంది, అంటే దీన్ని 2 ముక్కల కింద విడ తీసుకోవచ్చు కదా నేను. అంటే ఎలా విడ తీసుకుంటాను ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేశాను అనుకో ఏమొస్తుంది, బేస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్స్ మస్ట్ బి యాడ్, పవర్స్ యాడ్ చేస్తే మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ వచ్చేస్తుంది నీకు. సేమ్ అలాగే 3ని కూడా అలా విడదీశాను అనుకోండి, ఎన్ నాట్
ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 అని వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పక్కన బాక్స్లో పెడతాను అలా అండ్ సో ఆన్. ప్రతిదానికి అలా విడదీస్తాను అనమాట నేను. అలా విడదీసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ప్రతి దాంట్లో ఎప్సిలాన్ కామన్గా ఉంది, n0 కామన్గా ఉంది, ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ కూడా కామన్గా ఉంటుంది. ఎప్సిలాన్ n0 ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ ఇదంతా హోల్ కామన్గా చేస్తున్నాను. హోల్ కామన్గా తీసినప్పుడు ఏమవుతుంది 1 + 2. ఇక్కడ ఎప్సిలాన్ n0 తీస్తాం కాబట్టి 2 ఉంటుంది. ఇక్కడ ఇంకేముంది ఈ పవర్ ఎప్సిలాన్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. ఓకే, సేమ్ అలాగే 3 ఇంటూ ఈ పవర్ మైనస్ ఇక్కడ నుంచి 2. ఇక్కడ 2 ఉందనుకోండి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 3 ఉందనుకోండి ఇక్కడ 2 వస్తుంది. 2 ఎప్సిలాన్ బై కేటీ. ఎందుకంటే ఇందాక ఒకటి తీసుకున్నాం కదా, 3 అట్ల నుంచి ఒకటి తీసుకున్నాం కదా, ఇక్కడ 4 ఉంటుంది కదా, ఇక్కడ 4 ఉందనుకోండి ఇక్కడ 3 వస్తుంది అనమాట. అలా n టర్మ్స్ అలా చాలా టర్మ్స్ వరకు అలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనకి ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములాలో ఉంది చూడండి. 1 + 2x + 3x² + 4x³ అండ్ సో ఆన్. ఈ ఎప్సిలాన్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీని ఎక్స్ అనుకున్నామంటే మనకి ఈ ఫార్ములాలో ఉంది చూడండి జాగ్రత్తగా. ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ తీసి అక్కడ ఎక్స్ పెట్టుకుంటే మనకి ఇది కూడా ఒక బైనామియల్ ఎక్స్పాన్షనే కదా. దీనికి ఫార్ములా ఏంటంటే 1/1 - x² అనమాట. ఓకే, సేమ్ ఇంకేముందో సబ్స్టిట్యూట్ చేసేయడం. ఎప్సిలాన్ n0 ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ బై అంటే డైరెక్ట్ మల్టిప్లై చేసేస్తున్నాను ఇంటూ 1 - ఇందాక ఎక్స్ అంటే ఏమనుకున్నాం ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అనుకున్నాం కదా, ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ హోల్ స్క్వేర్. ఓకే, మనకి 2 వాల్యూస్ వచ్చేసినాయి. ఫస్ట్ది ఇది ఒక వాల్యూ, సెకండ్ది ఇంకో వాల్యూ, ఇది n వాల్యూ ఈ వాల్యూ వచ్చేసింది. సో మనం ఇప్పుడు యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆక్సిలేటర్ కనుక్కోవచ్చు కదా. ఎప్సిలాన్ ఈక్వల్ టు E/n కదా. ఈ వాల్యూ ఎంత వచ్చింది ఎప్సిలాన్ n0 ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. ఓకే, బై 1 - ఎప్సిలాన్ మైనస్ ఈ పవర్ 1 - ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ హోల్ స్క్వేర్ కదా ఇంటూ ఇక్కడ బై n ఉంది కదా. బై n అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఎలా ఉంది ఫ్రాక్షన్లో కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్లో తీసుకొచ్చి మల్టిప్లై చేస్తున్నాను నేను. 1 - ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై ఆర్టీ బై n0 ఇది మనకి ఇందాక వచ్చిన వాల్యూ. ఓకే, ఇక్కడ మనకి ఇది ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ n0 క్యాన్సిల్ అవుతాయి. సో మనకు ఫైనల్గా మిగిలింది ఏంటంటే ఎప్సిలాన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ బై 1 - ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ ఉంది కదా దాంతో డివైడ్ చేద్దాం. ఎప్సిలాన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ బై ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అంటే న్యూమరేటర్ని ఒకసారి డివైడ్ చేస్తున్నాను, డినామినేటర్ని ఒకసారి డివైడ్ చేస్తున్నాను అనమాట. 1 - ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ దీనికి ఒకసారి ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ వస్తుంది, దీనికి ఒకసారి ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఫైనల్గా మనకు మిగిలేది ఏంటి ఎప్సిలాన్ బై ఇక్కడ మనకి మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అని ఉంది కదా, ఇది పైకి వెళ్తే ఏమవుద్ది ప్లస్ ఎప్సిలాన్ బై కేటీ. అప్పుడు ఏమవుద్ది ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ ఇక్కడ 1 ఇది క్యాన్సిల్ అయిపోయింది 1 టైం -1. ఓకే, ఇక్కడ ఎప్సిలాన్ మనం ఏమనుకున్నాం ఫస్ట్ ఈక్వేషన్లో NHν అనుకున్నాం కదా. మరి మనకి ఒక సింగిల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ కావాలంటే hν అనుకుంటే సరిపోద్ది. ఒక సింగిల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ యొక్క యావరేజ్ ఎనర్జీ అనేది hν బై ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ -1. ఓకే, ఇదన్నమాట మనకి యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆక్సిలేటర్ ఈక్వల్ టు hν బై ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ -1.
ఓకే, మనకి ఇక్కడ ఎప్సిలాన్ ఈక్వల్ టు హెచ్ న్యూ బై ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ మైనస్ 1 అని వచ్చింది కదా ఇందాక. అక్కడ ఈ కింద కూడా ఎప్సిలాన్ ఉంది కదా, అక్కడ కూడా హెచ్ న్యూ వేసుకున్నాను. ఓకే, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకు ఒక డైరెక్ట్ ఫార్ములా ఉందన్నమాట. నెంబర్ ఆఫ్ ఆక్సిలేషన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ V2 V ప్లస్ డివి, అదే న్యూ టు న్యూ ప్లస్ డివి ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఫార్ములా అనమాట. 8π/c³ ఇంటూ డి న్యూ. ఈ ఫార్ములాను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇది చాలా లిటరల్గా అర్థం చేసుకోవాలి మనం. ఎలాగంటే మనకి టోటల్ ఎనర్జీ, మనకి ఇందాక యావరేజ్ ఎనర్జీ అనేది ఇది అనుకున్నాం, ఎప్సిలాన్ బార్ ఇందాక చేసింది మనం. ఓకే, టోటల్ ఎనర్జీ ఈ అనుకోండి. ఈ అనుకుంటే ఇప్పుడు మనం మొత్తం బ్లాక్ బాడీ అంతా తీసుకోలేం కదా, మొత్తం బ్లాక్ బాడీలో స్మాల్ పార్ట్ డీవీ అనేది తీసుకున్నాం. ఈ డీవీ అనే దానికి టోటల్ ఎనర్జీ అనేది ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఈ ఇంటూ, అంటే మనం తీసుకున్న ఏరియాలో మనకి ఎనర్జీ డెన్సిటీ కావాలంటే, ఓకే, మనకి టోటల్ ఎనర్జీ ఇంటూ వాల్యూమ్ చేసామంటే ఆ ఏరియాకి ఎంత ఎనర్జీ ఉన్నదనేది, ఎనర్జీ డెన్సిటీ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఈ ఇంటూ డీవీ ఈక్వల్ టు మనకి ఈ ఇంటూ డీవీ దీని వాల్యూ ఎంత అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇంటూ ఎప్సిలాన్ బార్, యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ఎన్ సింగిల్ ఆక్సిలేటర్. ఓకే, టోటల్ ఎనర్జీ ఇంటూ డీబీ ఈక్వల్ టు ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు ఎంత 8π/c³ డివి. నెక్స్ట్ ఈ బార్ ఎంత, ఈ బార్ పైన ఉంది కదా, హెచ్ న్యూ బై ఈ పవర్ హెచ్ న్యూ బై కేటీ మైనస్ 1. నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్ డివి ఈక్వల్ టు 8π/h న్యూ క్యూబ్, న్యూ స్క్వేర్ ఇంటూ న్యూ క్యూబ్ బై c³ ఇంటూ డివి బై ఈ పవర్ హెచ్ న్యూ బై కేటీ మైనస్ 1. సో ఇదండి మన ప్లాంక్స్ రేడియేషన్ లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.